అంటే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ అని ఒక పెద్ద మనిషి అన్నాడు. నిజమే, ఎవ్వలన్నా ఎంత సంపాదించినా బుక్కెడు తిండి కోసమే కదా. యాళ్ళకింత ఎంగిలి పడకుంటే ఆల్సరు పల్సరు అని పసరు మందులు దాగినా తగ్గని బీమార్లు వచ్చి పాడైతున్నాయి. ఇగో ఈ ముచ్చట ఇన్ని దినాలకు ఎరకబట్టిరు హైదరాబాద్ పోలీసోళ్ళు. తెలంగాణ రాష్ట్రం అచ్చుడేమో గాని పబ్లిక్ కంటే ముందుగాల పబ్లిక్ ను కాపాడే పోలీసు వాళ్ళు ఆలతే మారిపోతున్నదిలా. అరే ఉసూరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడుతుందో, తిండి తింటే కండ కలుగుతుందో, ఈ కండ కలిగినోడే మనిషి అని గప్పట్ల మహాకవి గురిజాడ సార్ ఎప్పుడో చెప్పే వెనకట. దాన్ని మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు కొంచెం అటు ఇటు మార్చి అరే ఉసూరుమని ఉరక రాకుండా బొర్రలు పెంచుకుంటే హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ పోలీసులు ఎట్లయితారో అని మంచి గ్రౌండ్ చేసిర్రు. ఇక 12 గంటల గోపారి పుష్టిగా తిండి తినే సౌలత్ చేసిర్రు. ఇక బిస్కెట్లో పాలో పండ్లో ఏది పడితే అది మంచి చక్కటి తిండి పెడతారట ఇప్పటి సంది హైదరాబాద్ పోలీసులకు. ఖర్చంతా సర్కార్దే. మరి పోలీసు వాళ్ళు ఎవ్వరు జేబులకెళ్ళి రూపాయి తీయాల్సిన పనే లేదు. అంటే తీసుకునుడే గాని తీసిచ్చుడు వాళ్ళకి తెలియదనుకోరు, అది ఏరే ముచ్చట. గాని ఇట్లా మొత్తం తిండి ఖర్చు దవాఖాన ఖర్చు అంతా సర్కారే భరించినట్టు చేసిరట. ఇక ఎందుకంటే ఠాణాలల్లో డ్యూటీలు చేసి దొంగలను లంగలను బట్టవాజిగాళ్ళను బేవుగాళ్ళను ఉరికురికి పట్టుకునే బిజీలా పాపం పోలీసు వాళ్ళు వాళ్ళకు కడుపు ఉన్నది, దానికి తిండి పెట్టాలి, నీళ్లు తాగిపియాలన్న సంగతే మర్చిపోతుర్రట. ఇక ఇట్లా వరకు గ్యాసు గీసు తయారయ్యి పాపం పోలీస్ సార్లకు బొర్రలు పెరుగుతున్నాయట. ముంగట బొత్త పెరిగితే బీపీ వచ్చే, షుగర్ వచ్చే, ఆయాసం వచ్చే, ఆఖరికి అడుగు తీసి అడిగే వశం కాకుండా అయిపోయా. అందుకే ఇక హైదరాబాద్ పెద్ద పోలీస్ సార్లు చేసిన ఈ ఉపాయం కడుపు నింపినట్టే ఉన్నదని సంబరపడుతున్నారు లష్కర్ పోలీసు వాళ్ళు.